గురుగారు, కాలసర్ప దోషం అనేది దోషమా, యోగమా? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏదైనా గ్రహం వక్రీకరించి ఉండటం వలన కాలసర్ప దోషం అనేది ఏర్పడుతుందా? ఈనాటి కాలంలో కాలసర్ప దోషం అనేకులు చర్చ చేస్తున్నారు. కాలసర్ప దోషం అంటే అందరికీ ఒక అవగాహనకు వచ్చేసిన విషయంగా మారిపోయింది. రాహువు కేతువు అనే ఛాయాగ్రహాల మధ్యన సూర్యుడు మొదలుగా శని వరకు ఉండే 7 గ్రహాలు ఒకవైపుగా ఉంటే కర్కోటక కాలసర్ప దోషం. అలాగే మరి ఒక వైపున ఉజ్జాయింపుగా ఉదాహరణగా స్వీకరిస్తే మీనరాశిలో రాహు సంచారం, అప్పుడు కన్యా రాశిలో కేతు సంచారం ఉంటుంది. ఈ రాహుకేతువులు 180 డిగ్రీల ప్రమాణంలో సంచారం చేస్తూ ఉండేటటువంటి ఛాయాగ్రహాలు. గ్రహాలు లేవు. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి రేఖావృత్తం, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటటువంటి రేఖావృత్తం ప్రతిరోజు 2 చోట్ల ఖండించేటటువంటి నేపథ్యంలో ఈ ఖండన బిందువులే రాహుకేతువులు. కనుక పగటి కాలంలోనే రాహు కాలం, రాత్రి కాలంలోనే కేతువు కాలం ఇవి ఉంటాయి. 180 డిగ్రీలు ఒకవైపున ఉంటే ఒక పేరుతో, మరి ఒక వైపున ఉంటే ఒక పేరుతో పిలిచే ఈ కాలసర్ప యోగం పరాశర సంహిత ప్రకారంగా బృహత్ పరాశర హోరా శాస్త్రములో ఈ కాలసర్ప యోగం అని వర్ణింపబడి ఉన్నది. దోషం కాదు, ఇది ఒక యోగం. దేశారిష్టకర యోగాలను చూసే సమయంలో, దేశానికి సంబంధించిన ముండేన్ జాతకాలను చూసే సమయంలో మాత్రమే ఈ కాలసర్ప యోగాన్ని పరిశీలించాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కాలసర్ప యోగం ఉన్నది 15th ఆగస్టు 1947. అయితే ఈ కాలసర్ప యోగం మానవ జాతకాలలో పరిశీలించే సమయంలో 144 రకాలుగా చూడాలి. ఇది ఈ శాస్త్రానికి ఉండేటటువంటి విశేషం. కారకో భావనాశాయ అనే సూత్రాన్ని అనుసరించి రాహువు ఏ భావంలో ఉంటాడో ఆ భావం వినాశనం. ప్రత్యేకంగా 180 డిగ్రీలలో కేతు సంచారం కూడా ఉంటుంది కనుక ఆ భావం పైన కూడా ఈ భావం యొక్క బరువు పడుతుంది. ఈ నేపథ్యంలో సంతాన భావం కాలసర్పదోషం, పంచమం, నవమం విదేశీ ప్రయాణాలు దోషం అన్నీ చెబుతూ తల లేని కారణం చేత రాహువు నా తల ఏది అంటూ పైకి చూస్తూ ఉంటాడు. ఆర్ద్ర, శతభిషం, స్వాతి ఈ నక్షత్రాల వాళ్ళు అహంకారం. శరీరం లేని కారణం చేత కేతు నక్షత్రం వేదాంతంతో అశ్విని, మఘ, మూల తల దించుకుని దిగువన కేతు నక్షత్రం. ఇలా 144 రకాలుగా కాలసర్ప యోగాన్ని చూడాలి అని మనకు బృహత్పాశర హోరా శాస్త్రం తెలియజేస్తుంది. లౌకికంగా ఈనాటి కాలంలో అనేకులు పంచమంలో రాహువు, కాలసర్పదోషం, సంతానానికి నష్టం అనేకం చెబుతూ ఉంటారు. శాస్త్రం వేరు, సమయస్ఫూర్తి వేరు. ఇలా ఈ కాలసర్ప యోగాన్ని 144 రకాలుగా మనం ప్రత్యేకంగా పరిశీలించాలి. ఇది శాస్త్రం.